హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ విత్ పర్పస్. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కోసం అండి. కరెంట్ అఫైర్స్ జస్ట్ వీఆర్ డిస్కస్ ఓన్లీ వై ఇన్ న్యూస్ అనేది మాత్రమే మనం డిస్కస్ చేసాం. వీరు అందరూ సమ్మరీ కానీ లేకపోతే మన మంత్లీ కంపైలేషన్స్ కానీ చదివే ఉంటారు. జస్ట్ దిస్ ఈస్ ఫర్ ద వై ఇన్ న్యూస్ టాపిక్ అనేది ఎందుకు న్యూస్లో ఉందనేది మనం చూస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా కొంచెం పెండింగ్ ఉందని చెప్పాను కదా. సో ఈరోజు మనము డిస్కస్ చేద్దాము. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి సంసద్ సంసద్ భాషని ఇనిషియేటివ్ అనేది న్యూస్లో ఉంది. మరి ఏంటి సంసద్ అనేది మనం చూసుకుంటే చూడండి, ఇక్కడ లోక్సభ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యావ్ అగ్రీడ్ టు డెవలప్ ద సంసద్ భాషని ఇనిషియేటివ్ ఫర్ ఏఐ పవర్డ్ మల్టీలింగ్వల్, అంటే మన మల్టీ లాంగ్వేజెస్ పర్పస్లో పార్లమెంటరీ ఆపరేషన్స్ అనేది ఇది చేయడం కోసం ఇనిషియేషన్ అనేది చేయడం జరిగింది. అయితే గుర్తుపెట్టుకున్న లోక్సభ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకేనా, వీళ్ళు అగ్రి అనేది చేయడం జరిగింది. ఎందుకు అని అంటే సంసద్ భాషణ ఇనిషియేటివ్ అనే దాన్ని డెవలప్ చేయడం కోసం. ఇది ఎందుకు మరి అని అంటే ఏ పవర్డ్ మల్టీ లింగ్వల్ పార్లమెంటరీ ఆపరేషన్ కొరకు, ఓకేనా. నెక్స్ట్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్. సో మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే సెంటర్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ డీల్ టు ప్రొక్యూర్ 26 Rafale Marine, ఓకే, 26 Rafale Marines ఫైటర్ జెట్స్ ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి. అంటే ఇక్కడ మనకి సెంట్రల్ అనేది అప్రోచ్ చేసింది 26 రఫేల్స్ని, ఏవైతే మనకి ఫైటర్ జెట్స్ ఉన్నాయో వాటిని ఫ్రాన్స్ నుంచి తెచ్చుకోవడానికి అన్నట్టుగా. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్ష తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఎన్ఎస్ వర్ష బీయింగ్ డెవలప్డ్ అండర్ ద క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ వర్ష ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ద ఆపరేషన్ బై 2026. మరి ఏంటి ప్రాజెక్ట్ వర్ష అని అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ నావల్ ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ద ఇండియాస్ అండర్ వాటర్ న్యూక్లియర్ డిటరెన్స్. అండ్ ఇది ఇంకేం చేస్తుందంటే ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ద సెక్యూర్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీ టు స్టేషన్ ఓవర్ ఎ 12 న్యూక్లియర్ పవర్డ్ అండ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్స్, SSBN అని అంటాం, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏం చేస్తుంది అని అంటే ఇట్స్ ఏ కాంప్లిమెంట్ టు ద కార్వార్ నావల్ బేస్ అండ్ వెస్ట్ కోస్ట్ డెవలప్స్ అండర్ ద ప్రాజెక్ట్ సీబర్డ్ బై సేఫ్ గైడ్ లైన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ హన్సా, వాట్ ఈస్ హన్సా 3 అని అంటే హియర్ మనకి అసలు ఫస్ట్ హన్సా అంటే ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాలి. అండ్ అసలు మనకి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ దే ఆర్ సైన్డ్, వాళ్ళు ఏం చేశారు, సైన్ చేశారు దేని మీద అనేది చూద్దాం. సైన్డ్ ఏ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు విత్ ఏ ప్రైవేట్ ఫర్మ్ టు మ్యానుఫ్యాక్చర్ హన్సా 3, ఎవరు ప్రైవేట్ ఫర్మ్ తోటి, ఓకే. అండ్ నెక్స్ట్ జనరేషన్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ మార్కింగ్ ద ఫస్ట్ టైమ్ ఎయిర్క్రాఫ్ట్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా యూజింగ్ ఫుల్లీ ఇండిజినియస్ టెక్నాలజీ. అయితే ఇక్కడ CSIR మనకి NAL అనేది దే హాజ్ సైన్డ్, వాళ్ళు వచ్చేసి సైన్ చేయడం అనేది జరిగింది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ మీద. ఒక ఏంటిది ప్రైవేట్ ఫామ్, ఓకేనా, ప్రైవేట్ ఫామ్ అదేం తయారు చేస్తుంది హన్సా 3 అనేది. అంటే నెక్స్ట్ జనరేషన్, ఇక్కడ మనకి NG అంటే నెక్స్ట్ జనరేషన్, హన్సా 3ని తయారు చేస్తుంది. ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నట్టుగా ఇక్కడ మనకు ఉండేది. అయితే మేకింగ్ ద ఫస్ట్ టైమ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ విల్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా కాబట్టి మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇండిజినియస్ టెక్నాలజీ అంటే మన టెక్నాలజీని యూజ్ చేసుకొని. హన్సా 3 గురించి తీసుకుంటే ఇట్స్ ఏ ఇంజన్, అడ్వాన్స్డ్ ఫ్యూయల్ ఎఫిషియంట్ రోటెక్స్, ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే 620 నాటికల్ మైల్ రేంజ్ అనేది, తర్వాత 7 hours అనేది, ఇదంతా జస్ట్ ఒకసారి చూసుకున్నంత అవసరం లేదు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ తీసుకుంటే మనకి న్యూస్లో ఉంది యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ ఏ డెడికేటెడ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఇన్ ద యూనియన్ బడ్జెట్లో. ఒక న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కోసము ఇక్కడ మనకి బడ్జెట్ అనేదిలో పెట్టడం జరిగింది. మరి వాట్ ఈస్ ద న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అని అంటే ఇట్స్ ఎ టార్గెట్ అచీవ్ 100 GW ఆఫ్ ద న్యూక్లియర్ గిగావేట్, ఓకే, gigawatts of the nuclear power capacity by 2047. ఇప్పుడు మన టార్గెట్ 2047లో అండర్ ద వికసిత్ భారత్, ఓకే. అంటే మనకి ఏ దాని కింద వస్తుందని కూడా చూసుకోవాలి. వికసిత్ భారత్ విజన్ అండ్ షార్ట్ టర్మ్ గోల్ తీసుకుంటే ఎక్స్పాండ్ ద కెపాసిటీ టు, ఇక్కడ మనకి ఎంత కెపాసిటీ అంత అయితే అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. తర్వాత ఫోకస్ వచ్చేసి ప్రమోట్ ద R&D ఇన్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్,
ఓకే. అండ్ టైం లిమిట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్ ఎస్టాబ్లిష్ అట్లీస్ట్ ఎస్ఎంఆర్ బై 2033 వరకన్నా ఎస్టాబ్లిష్ చేయాలనేది దాని యొక్క టార్గెట్. తర్వాత నానో ఫిల్టర్స్ తీసుకున్నప్పుడు ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ లిమిటెడ్, ఓకే, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేషన్ లిమిటెడ్ has received the Fertilizer Control Order 1985 FCO approval for the nano zinc and nano copper liquid ఫెర్టిలైజర్స్ మీద ఇక్కడ అప్రూవల్ అనేది రావడం జరిగింది. అయితే దీస్ నానో తీసుకున్నప్పుడు వీటి యొక్క మెయిన్ ఏమేంటంటే ఇట్ అడ్రస్ ద జింక్ అండ్ కార్బన్ డెఫిషియన్సీని ఇది అడ్రస్ చేస్తుంది క్రాప్స్లో, అండ్ ఎన్హాన్సింగ్ ఈల్డ్ అండ్ క్వాలిటీ కోసం ఇది మనకి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎండి ఫ్లోరోసెంట్ నానో డైమండ్. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే సైంటిస్ట్ ఎట్ పూర్దు యూనివర్సిటీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ల్యాబియేటెడ్ స్పోన్ fluorescent nano diamond at extremely high speed and enabling the observation of the berry-fish in embedded spin flight. అయితే ఇక్కడ ఏం లేదు, రీసెంట్గా పూర్దు యూనివర్సిటీ వాళ్ళు సక్సెస్ఫుల్గా దీన్ని ల్యాబియేట్ చేయడం అనేది జరిగింది. సో అందుకే న్యూస్లో ఉంది. మరి ఎందుకు మనం దీని గురించి కొంచెం డీటెయిల్గా తీసుకుంటే ద రీసెర్చ్ టీమ్ ల్యాబియేటెడ్ ద నానో డైమండ్స్ ఇన్ ఏ హై వాక్యూమ్ యూజింగ్ స్పెసిఫికలీ డిజైన్డ్ ఆన్ అయాన్ ట్రాప్. And these nano diamonds తీసుకున్నప్పుడు they were the spun at a speed up to 1.2 billion revolution per minute. And this experiment allowed for the observations of the berry-fish and quantum mechanical phenomena. And the finding have very important తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి వీటి గురించి మనం జస్ట్ ఒకసారి ఒక రివిజన్ చేసుకుంటే సరిపోతుంది, అంత పెద్ద కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూస్లో ఇంకా పాలిమర్స్ గురించి కూడా న్యూస్లో ఉందనండి. ఫిజో ఎలక్ట్రిక్ పాలిమర్స్ అని అంటాము. అయితే ఇక్కడ ఇది కూడా మనకి రీసెర్చెస్ ఎక్కడి నుంచి అని అంటే ఏ ఏరియా అనేది చూసుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఏ యూనివర్సిటీనా కాలేజీనా ఏంటి, లేకపోతే ఆ రీసెర్చ్ సెంటర్ పేరేంటి, ఈ పర్సనాలిటీస్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. రీసెర్చర్స్ ఫ్రమ్ ద సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ matter science in collaboration with the National Chemical Laboratory CSIR NCL, they are collaborated and have developed a security alert system అనేదాన్ని డెవలప్ చేయడము. It is based on the piezoelectronic polymer monocomposites, and this initiative system తీసుకున్నప్పుడు it utilize the polymer nanocomposite that convert the mechanical energy such as a footstep into the electronic signals and enable the real time alert ని ఎనబుల్ చేయడం అనేది మనకు జరుగుతుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నప్పుడు స్పాడెక్స్ అని అంట. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది ఇంపార్టెంట్ అండి. ఇండియా హ్యాస్ బికమ్ ద 4th country to successfully conduct the space docking after US, Russia and China. So very very important. నెక్స్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ BAS అని అంట. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ భారత్ అంతరిక్ష స్టేషన్ by expanding the scope of Gaganyaan program, remember this, and Venus orbiter mission VOM. So union cabinet ఇక్కడ మనకి అప్రూవ్ చేయడం అనేది జరిగింది. Venus orbiter mission marking the India's Maidan mission to the Venus. And next Aditya L1 అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇండియా ఫస్ట్ సోలార్ అబ్జర్వేటర్ మిషన్ was successfully inserted into the halo orbit around the sun earth L1 point, a point lo L1 point, on January 6, 2024, and the spacecraft takes approximately 178 days and complete one revolution, and around this point the maintain its position, and ISRO has conducted the multiple station keeping అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది మనకి January 6, 2024 ఎందుకు చూస్తున్నామంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటర్లింక్స్ అనేది ఉంది కాబట్టి చూస్తున్నాం, నేను చెప్తాను. నెక్స్ట్ చంద్రయాన్ 3 ఇండియా సెలబ్రేటెడ్ ఇట్స్ మైదాన్ నేషనల్ స్పేస్ డే August 23, 2024. రిమెంబర్ దిస్ హిస్టారికల్ ల్యాండింగ్ ఆఫ్ చంద్రయాన్ 3. అండ్ నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLC. ఈ టెక్నాలజీ తీసుకుంటే ఇస్రో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డిమానిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ టెస్ట్ అనేది ఇక్కడ RLV ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది మనకి June 23, 2024 జరిగింది. నెక్స్ట్ మనకి ఆర్యభట్ట అనేది న్యూస్లో ఉంది. అయితే ఇస్రో సెలబ్రేటెడ్ ద శాటిలైట్ టెక్నాలజీ డే April 19, 2025 సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే మార్కింగ్ ద ఇట్స్ అండ్ 5th anniversary అన్నట్టుగా, ఒకసారి 50th anniversary అనగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ తీసుకున్నప్పుడు రీసెర్చెస్ ఇక్కడ మనము they achieved the most precise measurement of the universe expansion rate
ద యూజింగ్ ద డేటా అండ్ డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది దేశీ అని అంటాం. అండ్ ఎందుకు న్యూస్లో ఎక్కువగా ఉంది అని మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చూడండి ఇక్కడ దేశీ హ్యాస్ డిటర్మైన్డ్ ద యూనివర్స్ ఎక్స్పెన్షన్ రేట్ టు బి 68.5 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఓకే పర్ మెగాపర్స్. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇట్ మెజర్స్ ద ఏమేమి చేస్తుందని జస్ట్ సింపుల్గా పాయింట్స్ కొన్ని చూసుకోండి. ఇది చూడండి దేశీ హ్యాస్ క్రియేటెడ్ ద లార్జెస్ట్ 3D మ్యాప్ ఆఫ్ ద యూనివర్స్ of the date and encompasses the date from the over 15 million galaxies and జస్ట్ న్యూస్లో ఎందుకు చూసుకుని సరిపోతుంది. నెక్స్ట్ హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ తీసుకుంటే మరి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ద హ్యూమన్ ఎన్హాన్స్మెంట్ ఇండస్ట్రీ వాజ్ వాల్యూడ్ ఓకే ఇట్స్ వాజ్ వాల్యూడ్ ఎంత వాల్యూ అనండి $125.1 బిలియన్ 2024లో వాల్యూ ఉంది. అండ్ ద ప్రాజెక్ట్స్ టు గ్రో దమ్ అది అయితే ప్రాజెక్టు $348.5 బిలియన్ గ్రో అవ్వడం జరిగింది బై 2023 అకార్డింగ్ టు ద IMARC రిపోర్ట్ ప్రకారం. సో రిమెంబర్ దిస్. తర్వాత నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్స్ తీసుకున్నప్పుడు నావిక్ అని అంటే మరి ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచింగ్ ద NVS-2 ఓకే ఫ్రమ్ ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఓకే శ్రీహరికోట. ఇట్స్ మార్కింగ్ ద 100th లాంచ్ అనేది ఇక్కడ మనకి మార్క్ చేయడం జరిగింది. అంటే 100th కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలని ఎగ్జామ్లో కూడా అడిగచ్చు. అండ్ తర్వాత లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ తీసుకుంటే ద వెబ్ స్పేస్ టెక్నాలజీ హ్యాస్ క్యాప్చర్డ్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ అయితే ఇక్కడ మనకి ఇమేజ్ని క్యాప్చర్ అనేది చేయడం జరిగింది ఓకేనా. పల్మ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ స్ట్రీమింగ్ ఫ్రమ్ ద స్టార్ ఇన్ ద మేకింగ్ ఏ విధంగా అవుతుంది అన్నది. తర్వాత ద ఇమేజ్ వాజ్ రిలీజ్ ఎవరు రిలీజ్ చేశారంటే నాసా రిలీజ్ చేయడం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ ఇట్ షోస్ ద ఇమేజెస్ ఫ్రమ్ ద ఇమేజెస్ అనేది మనకు చూపించడం జరిగింది అంటే అందుకే న్యూస్లో. తర్వాత NPNCD తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్ ద ఇంటెన్సిఫైడ్ స్పెషల్ NCD స్క్రీనింగ్ డ్రైవ్ అనే దాన్ని ఇక్కడ అండర్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ద ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ NPNCD దాని కింద ఎవరు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది NCD స్క్రీనింగ్ అనేదాన్ని. సో అందుకే ఇది మనకి న్యూస్లో ఉంది. తర్వాత డీప్ ఓషన్ మిషన్ అనేది మనం న్యూస్లో చూడొచ్చు. అయితే ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే 4th జనరేషన్ ఆఫ్ డీప్ ఓషన్ సబ్మర్జబుల్ మత్స్య 6000 హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఇట్స్ వెట్ టెస్టింగ్ ఎట్ కట్టుపల్లి పోర్ట్ ఓకే నియర్ చెన్నై దగ్గర డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ NIOT అండర్ ద ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్. రిమెంబర్ దిస్ ఇట్స్ కమ్స్ ఇండియా అండ్ దిస్ మైల్టోన్ మార్క్స్ ద అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత దీన్ని స్కెడ్యూల్ అనేది చేయడం జరిగింది సముద్రయాన్ స్కెడ్యూల్ 2026. తర్వాత అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ADAS అనేది న్యూస్లో ఉంది. ఎందుకనంటే ద గ్లోబల్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ అనేది తీసుకుంటే అంటే ADAS ఓకే అండ్ AD సిస్టమ్ సెన్సార్స్ మార్క్డ్ ఇట్స్ ప్రొజెక్టెడ్ టు బి వర్త్ ఎంత అండి వాటి యొక్క వర్త్ 2030 వరకు $43 బిలియన్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారము. రిమెంబర్ దిస్ వాటి యొక్క వర్త్. అండ్ తర్వాత శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకున్నప్పుడు ఇండియన్ టెలికామ్ గెయిన్డ్ ద భారతీ ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో హ్యావ్ సైన్డ్ ద అగ్రిమెంట్స్. ఎవరు ఎయిర్టెల్ జియో భారతీ ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్ జియో అండ్ రిలయన్స్ వీళ్ళు ఏం చేశారు అగ్రిమెంట్ చేశారు విత్ ద ఎలాన్ మస్క్ SpaceX టు బ్రింగ్ ద స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ఇండియా. అండ్ దీస్ పార్ట్నర్షిప్ ఎయిమ్ టు ఎక్స్పాండ్ ద హై స్పీడ్ ఇంటర్నెట్ని పెంచడం కోసం వీళ్ళు అనేది ఈ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. తర్వాత IRIS చిప్ తీసుకున్నప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే IIT మద్రాస్ అండ్ ఇస్రో దే హ్యావ్ జాయింట్లీ డెవలప్డ్ ద సక్సెస్ఫుల్లీ బూటెడ్ ఎయిర్ స్పేస్ క్వాలిటీని డెవలప్ చేయడం జరిగింది. శక్తి బేస్డ్ సెమీ కండక్టర్ చిప్ నేమ్డ్ ISIR అంటే ఇండిజీనియస్. ఇక్కడ చూడండి ఇండిజీనియస్ ఇక్కడ రిస్విక్ అని ఉంది చూడండి RISCV కంట్రోల్ ఫర్ ద స్పేస్ అప్లికేషన్ కోసం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి గ్యాన్ అనేది న్యూస్లో ఉంది. అయితే చంద్రయాన్ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియన్ ఫస్ట్ గెలియం నైట్రైడ్. సో గ్యాన్ అని అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద సెమీ కండక్టర్ ప్లాన్ ఇన్ రాయ్పూర్. క్లియరా? So these are the very important news from the current affairs from the last 1 year. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో అయితే
మన స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేసాం. కొంచెము మనకి ఇంకా బయాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అయితే ఉన్నది పెండింగ్. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ దట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్